రాణి గారు కద్దు చిన్నారి మాటలే ఇవి కన్నులు కల్లార తడి కాపాడేదెవరు మరి అమ్మాయిల వాకిళ్లలోని సంఖ్యలు బంధించి మరి రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిన పడి మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నచ్చి పట్టి మీద పడితే ఏమని చెప్పను నేను ఇప్పటి చెప్పను నేను మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని ఎందుకు మమ్మీ పెట్టించారు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చందమామ కథలు ఆడపిల్ల బాధలని చెప్పుకునే బదులు పుస్తకాన్ని అత్యాచారం చేసి నోని ఊడి తీయాలి మేడ పట్టి గొంతు పిసికి కాల పెట్టాలి సావుగా ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా ఆయన ఎడుపు కూడా నవ్వుతోని దాచానురా అమెరికా సంబంధం అన్నారు మొదట్లో వెళ్ళంటే ఉంటాను అన్నాడు అప్పట్లో అనుమానం పెట్టేసి దాచాడు గుప్పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడొస్త చీకట్లో సారీ అన్నయ్య అది ఆయిల్ మార్క్ కాదు సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు కుట్టుతున్న అంటే నేను కింద పడలేదు కోడలనుకున్న కానీ పని మనిషిని నేను నా కాలే కట్టి నోట్లో పెట్టి కట్నమంటూ నెక్కతోటే కొట్టి ఎవరు బంధువులు కాదు అని లెటరే రాసి నా చేతుల్లో ప్రతి ఫ్యాన్కి పొలి వేశారు చేతులు తొలిపేశారు ఈరోజు సెయింట్ తెరేసాస్ మహిళా కళాశాల మరియు సెయింట్ జోసెఫ్స్ డెంటల్ కాలేజ్ ఐద్వా ఇంకా వేరే కాలేజెస్ అన్నీ ఈ నగరంలో ఉన్న మరి పలు కాలేజెస్ ద్వారా అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని ఈ ర్యాలీని ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారానికి అగెయిన్స్ట్గా ఈ వాయిస్ రేస్ చేయాలని మన సమూహంలో
మన సమాజంలో జరుగుతున్న అత్యాచారాలు, ఘోరాలు, అమానుషికంగా మృగీయంగా జరుగుతున్న కేసెస్ వింటుండే బాధ అనిపిస్తుంది. కొన్ని రోజులు అందరూ అనుకుని దాని గురించి మర్చిపోతాము, నినాదాలు చెప్తాము, లేకపోతే కొన్ని స్లోగన్స్ చెప్పేసి ఊరుకుంటున్నాము. కానీ మేమందరం కలిసి, విద్యార్థులు అందరం కలిసి ఇది ఎందుకు చేస్తున్నామంటే మన సమాజంలో ఒక ఆలోచన విధానంలో మార్పు అంటూ రావాలి. మహిళలంటే ఒక వస్తువు కాదు, మహిళలంటే సమానంగా పురుషులతో సమానంగా వాళ్ళని చూడాలని, వాళ్ళకంటూ ఉన్న హక్కుని నిలబెట్టాలని అని చాటి చెప్పడానికని ఈ ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజీ మరియు ఇతర కాలేజీ వాళ్ళు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ర్యాలీ కలకత్తాలో జరిగినటువంటి అమానుషం ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇన్ని రోజులైనా కానీ న్యాయం అన్నది సత్వరం జరగాలి. మనుషుల ప్రాణాలు రక్షించే డాక్టర్లకి రక్షణ లేకపోతే రేపొద్దున ఎలా డ్యూటీస్ చేయాలి? అందుకనే మేమందరం కూడా ప్రొటెస్ట్ చేస్తా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. డిగ్రీ స్టూడెంట్స్ అట్లాగే డెంటల్ కాలేజ్ స్టూడెంట్స్ ఈ రోజున పెద్ద ఎత్తున ర్యాలీగా ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి ఈ ర్యాలీ చేపట్టడం జరిగింది. ప్రధానంగా కోల్కత్తా విషయం అనే కాదు, ఈ రోజున మహిళల పైన దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా 6 నెలల పసిబిడ్డ దగ్గర నుంచి 60 ఏళ్ల ముసలు 90 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు కూడా ఆడవాళ్ళు అంటే చాలు ఆ మగవాళ్ళకి ఆ ధోరణ ఆలోచన రావడానికి ఏంటి అనేది 2009లో నిర్భయ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతి చేసింది. అప్పటి నుంచి నిర్భయ చట్టాన్ని తీసుకొచ్చారు, ఆ తర్వాత అనేక చట్టాలు తెచ్చారు. కానీ ఎవరిని కాపాడగలిగారు? ఒక నిర్భయే కాదు, దిశ, ఆసిఫా, శ్రీలక్ష్మి, రమ్య ఇట్లాగే ఎంతోమంది ఆడపిల్లలు ఈ దుర్మార్గాలకి బలైపోతున్నారు. ఇలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఉండాలి. చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. అలాగే ప్రజల్లో ఆలోచన విధానం కూడా మారాలని చెప్పేసి ఈ చట్టాలను పటిష్టంగా అమలు చేసే వరకు మహిళా సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని, విద్యార్థులను కలుపుకొని మా పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.